హాయ్ ఎవ్రీవన్. ఆఫ్టర్ 10th 10వ తరగతి తర్వాత మనం ఏం చేయాలనే విషయాన్ని గురించి చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయండి. ఆ డౌట్స్ అయితే క్లారిటీ అయితే వీడియోలో తెలుసుకుందామండి. వాట్ ఇస్ నెక్స్ట్ 10th క్లాస్ తర్వాత ఏం చేయాలనే విషయం గురించి తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ అనేది చేయకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మీ బాలాజీ బీఆర్పీ. అయితే 10th క్లాస్ మన జీవితంలోనే మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చండి. అలాంటిది 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏ గ్రూప్స్ తీసుకోవాలి, మన కెరీర్ ఎలా ఉంటుందనే విషయం గురించి తెలుసుకుందామండి. అయితే ముఖ్యంగా అయితే మనం ఇంటర్మీడియట్ అయితే చదువుతామండి. తర్వాత వొకేషనల్ కోర్సెస్ అలాగే అనేక కోర్సెస్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఆ కోర్సెస్ గురించి ఒకసారి చూద్దామండి. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్‌లో మనకు తెలిసిందండి, మేజర్‌గా అయితే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అలాగే సీఈసీ అలాగే హెచ్ఈసీ ఉంటుందండి. ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే ఉంటాయండి. బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటుందండి. ఎంఈసీలో వచ్చేసి మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అయితే ఉంటుందండి. సీఈసీలో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అయితే ఉంటుందండి. హెచ్ఈసీలో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చండి. అయితే ఇందులో సైన్స్ గ్రూప్స్ అయితే చూస్తే ఎంపీసీ అండి. ఎంపీసీ మనం చేస్తే ఏం చేయొచ్చు నెక్స్ట్ అంటే బీటెక్ చేయొచ్చండి, అలాగే ఎన్డీఏ చేయొచ్చండి. బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చేయొచ్చండి, అలాగే అగ్రికల్చర్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చండి. ఇలాగే దీంట్లో అయితే మళ్ళీ తర్వాత మనము ఎంఎస్సీ కూడా చేయొచ్చు అని చెప్పుకోవచ్చండి ఎంపీసీ చేసిన తర్వాత. ఓకేనా. ఎంకామ్ చేయొచ్చు, అలాగే ఎంటెక్ కూడా చేయొచ్చు అని చెప్పుకోవచ్చండి ఎంపీసీ చేసిన తర్వాత. తర్వాత అండి బైపీసీ అండి. బైపీసీ చేసిన తర్వాత ఎంబీబీఎస్ అలాగే బి బి బీడీఎస్ అలాగే బీఏఎంఎస్ అలాగే బీహెచ్ఎంఎస్ అలాగే బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ అలాగే డి ఫార్మసీ అలాగే అగ్రికల్చర్, అలాగే ల్యాబ్ టెక్నికల్ కోర్సెస్ అయితే చేయొచ్చు అని చెప్పుకోవచ్చండి బైపీసీ చేసిన తర్వాత. ఓకేనా. అలాగే పీజీ కోర్సెస్ కూడా చేయొచ్చు అని చెప్పుకోవచ్చండి. తర్వాత అండి కామర్స్ కోర్సెస్ అయితే చేస్తే అంటే సీఈసీ ఆర్ ఎంఈసీ చేస్తే మనమైతే సీఏ చేయొచ్చు అని చెప్పుకోవచ్చండి. అలాగే కంపెనీ సెక్రటరీగా పనిచేయచ్చు అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే సీఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్గా పనిచేయచ్చు. బీకామ్ చేయొచ్చు, బీబీఏ చేయొచ్చు, బీబీఎం చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు అని చెప్పుకోవచ్చండి. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఇది చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే ఎంకామ్ కూడా చేయొచ్చు అని చెప్పుకోవచ్చు అండి మనము సీఈసీ ఆర్ ఎంఈసీ చేస్తే. ఓకేనా. తర్వాత అండి ఆర్ట్స్ కోర్స్ అండి. మన ఇప్పట్లో ఏదైనా డిమాండ్ ఉన్న కోర్స్ అంటే ఆర్ట్స్ కోర్స్ అంటే హెచ్ఈసీ అలాగే ఆర్ట్స్ అయితే చెప్పుకోవచ్చండి. అలాగే మనమైతే బీఏ, ఎంఏ అలాగే జర్నలిజం, లా అలాగే హోటల్ మేనేజ్మెంట్, టూరిజం కోర్సెస్ అలాగే టీచింగ్ ఫీల్డ్లోకి అయితే పని చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చండి. బీఈడీ అయితే చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ అలాగే మనకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అండి హెచ్ఈసీ ఆర్ ఆర్ట్స్ కోర్స్ చేస్తే. ఓకేనా. నెక్స్ట్ అండి వొకేషనల్ కోర్సెస్ అయితే ఉంటాయండి. అంటే దీంట్లో ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, పారామెడికల్ కోర్సెస్ కానీ, అగ్రికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, యానిమేషన్ కానీ, మల్టీమీడియా కానీ, డిజైన్ కానీ ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే డిప్లొమా కోర్సెస్ అయితే చేసుకోవచ్చండి. సివిల్, మెడికల్, ఎలక్ట్రికల్ అలాగే అనేక కోర్సెస్ అయితే ఆటోమొబైల్స్ కానీ ఎక్కువ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చండి. దీని ద్వారా అయితే బీటెక్ కూడా చేయొచ్చు అని చెప్పుకోవచ్చండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి డిప్లొమా కోర్స్ చేసిన తర్వాత ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్స్ ఏదైనా ఉందంటే ఐటీఐ కోర్సెస్ అని చెప్పుకోవచ్చు అండి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ అయితే సర్టిఫికేట్ కోర్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కోర్సెస్ అయితే ఇప్పుడున్న ఈ కోర్సెస్కి అయితే మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఐటీఐ కోర్సెస్ అయితే 2 ఇయర్స్ ఆర్ 1 ఇయర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత అండి పారామెడికల్ కోర్సెస్ అయితే ఉంటాయండి. ఇది మనమైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే డిప్లొమా, మెడికల్ ల్యాబ్ టెక్నికల్ అలాగే మెడికల్ సంబంధించిన చాలా ఏదో చేసుకోవచ్చు అండి. తర్వాత బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు, మెడికల్ టెక్నాలజీ గురించి సంబంధించి చదువుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అండి పారామెడికల్ కోర్సెస్ చేస్తే. ఓకేనా. ఇది డిప్లొమా కోర్స్ భాగంగా చెప్పుకోవచ్చు అండి ఇది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేసుకోవచ్చు అండి. ఇందులో భాగంగా ఎంఎస్ ఆఫీస్ కానీ, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, అలాగే యానిమేటెడ్ వెబ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అలాగే ఫోటోషాప్ వంటివి అయితే చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అండి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కింద. ఇది కూడా బెస్ట్ కోర్సెస్ చాయిస్ అని చెప్పుకోవచ్చు అండి ఇప్పుడున్న ప్రస్తుతాన్ని ఉన్న దాంట్లో. అయితే ఇవన్నీ మాకు వద్దు, ఏదైనా 10th తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవాలంటే ఉన్నాయండి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ టెక్నికల్ అలాగే చాలా ఉన్నాయండి. పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్, స్టేట్ లెవెల్ ఆర్ఆర్బీ అలాగే ఎస్ఎస్సి, ఎంటీఎస్ అలాగే పోస్టల్ జాబ్స్, ఫైర్ సర్వీసు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు అనేక జాబ్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చండి. 10th లెవెల్లో అయితే ఎగ్జామ్స్ అయితే రాసుకొని గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టుకోవచ్చు అని చెప్పుకోవచ్చండి మనము. ఓకేనా. 10th తర్వాత అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పుకోవాలండి. 10th వరకు అంటే ఒక రకం ఉంటుంది. ఇంటర్ ఆర్ 10th ప్లస్ ఏదైనా కానీ
చదివి అయితే వేరేగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇంటర్మీడియట్ కానీ, పాలిటెక్నిక్ కానీ, వొకేషనల్ కోర్సెస్ కానీ, ఐటీ కోర్సెస్ కానీ, ఏ కోర్సెస్ అయినా కానీ 10థ్తో సంబంధమే ఉంటుందండి ఇంటర్కి. బట్ మనం తీసుకునే సబ్జెక్టులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అని ఉంటాయి కదండి. అవుట్లో ఇవన్నీ కంబైన్ ఉండవండి. మనకు నచ్చిన సబ్జెక్ట్ని తీసుకోవాలండి. తీసుకుంటే దాని తర్వాత లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, అలాగే ఉర్దూ, తమిళ్ అనే కొన్ని లాంగ్వేజెస్ మామూలుగా ఉంటాయండి, చెప్పుకోవచ్చండి. అయితే ఒక విషయం చెప్పుకోవాలండి మీకు, మీకు తీసుకున్న కోర్సు, మీరు తీసుకునే సబ్జెక్ట్ కానీ ఏదైనా కానీ మీకు నచ్చిన సబ్జెక్ట్ని 10థ్లో మీకు ఏదైతే ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ తీసుకోండి. ఎందుకంటే మా అక్క చెప్పింది, అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడని చెప్పేసి తీసుకోకండి ఏ సబ్జెక్ట్. ఎందుకంటే మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి. ఎందుకంటే ఇదే మీ జీవితాన్ని ఇంటర్మీడియట్ స్థాయి అంటే 10థ్ తర్వాతనే మీ జీవితంలో ఏం సాధించాలనే విషయాన్ని గురించి పూర్తిగా ఆలోచించుకొని డిసిషన్ తీసుకొని తర్వాత అయితే మీరైతే ఏ కోర్స్ తీసుకోవాలనేసి డిసిషన్ తీసుకోండి. ఓకేనా? అదండి. తర్వాత మీకు కావాల్సిన కోర్స్ అయితే తీసుకోండి. ఓకేనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సపోర్ట్ చేసుకోండి బాలాజీ బీఆర్పీ యూట్యూబ్ ఛానల్. అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.